ఒక పెద్దాయన ఇటీవలే 1.5 లక్షల విలువ చేసే టీవీని క్రెడిట్ కార్డ్ పై కొన్నారు. ఒకేసారి బిల్లు చెల్లించాలని అనుకున్నా అనివార్య పరిస్థితులలో కట్టలేకపోయారు. వ్యవధి నాడు కనీస మొత్తం చెల్లించి అప్పటికి కాస్త ఉపశమనం పొందారు. ఇది చాలా మందికి ఎదురయ్యే అనుభవమే. మరి దీనికి బదులుగా వాయిదాలలో చెల్లించే ఏర్పాటు అంటే ఈఎంఐ చేసుకుంటే బాగుంటుందా? క్రెడిట్ కార్డులను ఉపయోగించి పెద్ద మొత్తంలో కొనుగోలు చేసిన తర్వాత వాటిని చెల్లించడం కొన్నిసార్లు కష్టం కావచ్చు. ఆదాయానికి మించి కార్డుతో ఖర్చు చేయొద్దని నిపుణులు సూచిస్తూనే ఉంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో అంటే ఆరోగ్య అత్యవసరాలలోనే దీనికి మినహాయింపు. ఇలాంటి సందర్భాలలో నెలవారీ కనీసం మొత్తం చెల్లిస్తూ ఉండటం కన్నా ఈఎంఐగా మార్చుకోవడం తెలివైన పని. కనీస మొత్తం చెల్లిస్తూ ఉంటే కార్డు బాకీ ఎప్పటికీ తీరే అవకాశం ఉండదు. పైగా కనీస మొత్తం చెల్లించినప్పుడు మిగిలిన బాకీపై వడ్డీ 30 నుంచి 40% వరకు పడుతుంది. దీనికి బదులుగా ఈఎంఐగా మార్చి నెలకు ఆ మొత్తాన్ని కడుతూ ఉంటే నిర్ణీత వ్యవధిలోనే బాకీని తీర్చేయొచ్చు. ఈఎంఐగా మార్చినప్పుడు బాకీపై 14 నుంచి 18% వరకే వడ్డీ ఉంటుంది. అంటే వడ్డీ భారం తగ్గుతుందన్నమాట. అదే సమయంలో మనం చెల్లిస్తున్న వాయిదా ప్రకారం క్రెడిట్ కార్డును తిరిగి వాడుకునేందుకు వీలవుతుంది. పెద్ద మొత్తంలో ఉన్న క్రెడిట్ కార్డు బాకీని ఈఎంఐగా మార్చుకునే ముందు వడ్డీ ఎంత మేరకు విధిస్తున్నారన్న సంగతి చూసుకోండి. కొన్ని బ్యాంకులు 24% వరకు వడ్డీని వసూలు చేసే అవకాశం ఉంది. మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ముందుగానే బాకీ తీర్చేస్తే రుసుము విధించే ఆస్కారం ఉంది. కొన్నిసార్లు రివార్డు పాయింట్లు, నగదు వెనక్కి లాంటి ప్రయోజనాలు దూరం అవుతాయి. ఇలాంటి నిబంధనలన్నీ ముందుగానే తెలుసుకొని ఉండాలి. ఇలా ఒకరుగా క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుపై ఇది సామాన్యులకు సూపర్ మార్గం అనే చెప్పొచ్చు.